హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అర్హులైన ప్రతి మహిళకు అకౌంట్లలో 2,500 ప్రతి నెల జమ చేస్తామని ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరమైనా ఈ పథకాన్ని ఇంకా అమలైతే చేయలేదు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు, అర్హులెవరు, లిస్ట్ ఎప్పుడు విడుదల కాబోతుంది ఈ పథకాన్ని పొందడానికి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 జమ చేస్తామని ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఈ పథకం పేరే మహాలక్ష్మి పథకం. గవర్నమెంట్ పెట్టిన 6 పథకాలలో ఈ మహాలక్ష్మి పథకం కూడా ఒకటి. ఈ పథకం ఎప్పుడు అమలు చేయబోతున్నారని అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే ఎంతోమంది ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం పొందాలంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి పెన్షన్స్ అయితే తీసుకోకూడదు. అలాగే మెయిన్గా మ్యారేజ్ అయి ఉండాలి, అలాగే హౌస్ వైఫ్ అయి ఉండాలి. ఎలాంటి వర్క్ అయితే చేయకూడదు. ఇంట్లో ఉండే ఆడవారికి మాత్రమే ఈ పథకం అనేది అమలు చేస్తారు. అలాగే ఈ పథకం పొందడానికి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల ఉండాలి. ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పథకం వచ్చేసి సంక్రాంతి తర్వాత అయితే అమలు చేయబోతున్నారు. ఈ పథకంతో పాటు ఇంకా కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అలాగే వాటితో పాటు ఈ మహాలక్ష్మి పథకం కూడా అమలైతే చేయబోతున్నారు. ఈ పథకం కోసం ప్రజాపాలనలో అప్లై అయితే చేసుకున్నారు. సో మన డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఈ పథకం అమలు చేసే ముందు మనకు ఒక లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అందులో మనం నేమ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.